యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి, తెలుగు మాట్లాడే విదేశంలో ఉన్న ఎన్ఆర్ఐస్ కి ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఇండిపెండెన్స్ డే 80వ సంవత్సరం అతివైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 80 ఏళ్ళు అయింది మన స్వతంత్రం వచ్చి. ఆ సందర్భంగా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క సైనికులు దేశ సమగ్రత కొరకు, దేశం యొక్క భద్రత కొరకు, దేశం ప్రజల కొరకు పాటుపడి యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు అనేక మందిని మరి ఇక్కడ మేము పిలవడం జరిగింది. తర్వాత 116 మంది సైనికులు ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేశారో, కార్గిల్తోనండి మరి మీరు ప్రతి యుద్ధంలో పాల్గొన్న ప్రతి వారికి మెడల్స్ సంపాదించిన వాళ్ళకి వాళ్ళ మెడల్స్ తో పాటు ఇక్కడికి వచ్చారు. మరి అందరూ ప్రత్యక్షంగా చూశారు. వారందరినీ కూడా మనం గౌరవించాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా దేశం యొక్క దీని కొరకు వెళ్ళిన వాళ్ళు. వాళ్ళ కుటుంబం కోసం కష్టపడిన వాళ్ళు కాదు, తల్లిదండ్రుల కోసం కష్టపడిన కాదు, ఆస్తుల కోసం కష్టపడిన వాళ్ళు కాదు. మన కోసం, మన భద్రత కోసం, మన దేశ రక్షణ కోసం వాళ్ళు అహర్నిశలు శ్రమ చేసి ఎంతో పాటుపడి ఆ యొక్క సరిహద్దుల్లో మరి తినక అక్కడ ఉన్న క్లైమేట్ ను తట్టుకొని అన్ని రకాలుగా బాధలు పడి మన దేశాన్ని కాపాడిన వారిని ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ గౌరవించుకోవడానికి మాకు మంచి అవకాశం దొరికింది. ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి సైనికులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ కూడా తృప్తిగా ఈ ప్రోగ్రామ్ ని బాగా ఎంజాయ్ చేసి వెళ్ళటం అనేది జరిగింది. అదేవిధంగా ఇక నుంచి కూడా మేము సైనికులకు ఒకటే విజ్ఞప్తి చేశాం. సైనికులు దేశాన్ని ఎలా అయితే రక్షించడానికి ప్రయత్నం చేశారో, దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అందుకని అంతర్గతం కూడా